నమస్తే వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం నేను మమత ఐయుఏ అంటే ఏంటి ఐయుఏ ఎప్పుడు చేస్తారు సంతానలేమికి ఐయుఏ ఎలా ఉపయోగపడుతుంది ఐయుఏ ప్రాసెస్ గురించి తెలియజేయడానికి 49 హాస్పిటల్స్ డాక్టర్ స్ఫూర్తి గారు మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే డాక్టర్ గారు నమస్తే డాక్టర్ గారు జనరల్ గా ఐయుఏ ను వింటూ ఉంటాము ఐయుఏ అంటే ఏంటండి సో నార్మల్గా ఎవరైతే కపుల్ ట్రై చేస్తున్నారు అంటే ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతున్నారు వాళ్ళు న్యాచురల్గా ట్రై చేస్తున్నారు బట్ 1 year 2 years ఇంకా రావట్లేదు ప్రెగ్నెన్సీస్ అంటే వాళ్ళకి చిన్న ట్రీట్మెంట్స్తో స్టార్ట్ చేస్తాము అండ్ ఒక్కొక్కసారి ఐయుఏ అనే పద్ధతి అడ్వైస్ చేస్తామండి ఐయుఏ అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ అంటే ఈ ప్రొసీజర్లో నార్మల్గా ఒక కపుల్ వచ్చినప్పుడు డే 2కి స్కాన్ చేస్తారు వైఫ్కి అండ్ స్కాన్ చేసిన తర్వాత ఎగ్ పెరగడానికి ట్యాబ్లెట్స్ ఇస్తారు ట్యాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత ఎగ్ పెరుగుతుందా లేదా అనేది ఫాలిక్యులర్ ట్రాకింగ్ అనేది చేస్తామండి సో ఒక డే 7 నుంచి డే 8 నుంచి అలా ఎగ్స్ ఎలా పెరుగుతున్నాయి ఎన్ని వస్తున్నాయి అనేది చూసుకొని రెస్పాన్స్ ఉంది అంటే ట్యాబ్లెట్స్తోనే సరిపోతుంది ఒకవేళ రెస్పాన్స్ అసలు ఏది లేదు అని అంటే ట్యాబ్లెట్స్తో పాటు ఇంజెక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎగ్ పెరగడానికి సో అలా ఎగ్ పెరిగిన తర్వాత అది రిలీజ్ అవ్వడానికి ట్రిగర్ ఇంజెక్షన్ అనేది ఇస్తాము ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత 36 to 40 hours మధ్యలో ఎగ్ రిలీజ్ అయింది లేదనేది కన్ఫర్మ్ చేసుకొని ఒకవేళ ఎగ్ రిలీజ్ అయిన తర్వాత హస్బెండ్ శాంపిల్ వీర్య కణాల పరీక్ష శాంపిల్ ఇస్తారు సీమెన్ శాంపిల్ ఇచ్చిన తర్వాత దాన్ని వాష్ చేసి ప్రాసెస్ చేసి ఏదైతే బెస్ట్ మొటైల్ స్పర్మ్స్ అంటే మంచిగా కదిలే కణాలని సెపరేట్ చేస్తాం సో అలా సెపరేట్ చేసిన ఆ కణాలని ఒక చిన్న క్యాథెటర్ ఉంటుందండి ఐయుఐ క్యాథెటర్ అనేది సాఫ్ట్ క్యాథెటర్ ఉంటుంది ఆ క్యాథెటర్ ద్వారా తీసుకొని డైరెక్ట్గా విమెన్ యూట్రస్లోకి డిపాజిట్ చేయడం జరుగుతుంది సో ఈ ప్రొసీజర్ని అంటే యూట్రస్లోకి డైరెక్ట్గా వేస్తాం కాబట్టి దాన్ని ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ అంటారు సో అది అయిన తర్వాత ఒక 10 minutes పేషెంట్ పడుకొని ఉంటారు అండ్ దాని తర్వాత వెళ్ళి రెగ్యులర్గా అన్ని వర్క్స్ చేసుకోవచ్చు ఒక 14 days తర్వాత మాత్రం ఒక బ్లడ్ యూరిన్ టెస్ట్ చేసుకోమని చెప్తాము ఒకవేళ పాజిటివ్ ఉంది అన్నప్పుడు మాత్రం తను ప్రెగ్నెంట్ అని అర్థము ఒకవేళ లేదు నెగటివ్ వచ్చింది అని అంటే మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి అని అర్థం అండి డాక్టర్ గారు జనరల్గా ఐయుఐ చేయించుకోవడానికి సర్టన్ ఏజ్ అని ఉంటుందా లేకపోతే ఎవరికైనా చేస్తారా సో డెఫినెట్గా ఉంటుందండి అంటే ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడే వాళ్ళకి అంటే యంగ్ ఏజ్లో కొంచెం తక్కువ మందిని చూస్తాము ఏజ్ ఎక్కువ అవుతున్నప్పుడు ఈ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ అవుతుంది బట్ ఏజ్ పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఎగ్ కౌంట్ కూడా చాలా తగ్గుతుంది అండ్ క్వాలిటీలో కూడా ఇష్యూస్ ఉండడం వల్ల ఈ ప్రెగ్నెన్సీస్ రావడం ఇబ్బంది అవుతుంది సో నార్మల్గా ఒక కపుల్ వచ్చినప్పుడు వాళ్ళు ఒకవేళ యంగ్ ఏజే ఉన్నారు వాళ్ళకి పెద్దగా ఎక్కువ ఏజ్ ఏం లేదు అంటే ఎగ్ కౌంట్ కూడా బాగానే ఉంది ఒకవేళ ఏజ్ ఎక్కువ ఉన్నా కూడా ఎగ్ కౌంట్ బాగానే ఉంది అన్నప్పుడు వాళ్ళకి ఐయుఐ అనేది అడ్వైస్ చేస్తాం లేదు ఒక్కొక్కసారి ఏంటంటే చాలా ఎక్కువ ఏజ్ అంటే 40 years తర్వాత వచ్చినప్పుడు వాళ్ళకి ఎగ్ కౌంట్ ఒకవేళ చాలా తక్కువగా ఉంది 1 egg 2 eggs కనిపిస్తున్నాయి అన్నప్పుడు అలాంటి వాళ్ళకి ఒకవేళ ముందేం ట్రీట్మెంట్స్ తీసుకోకపోయినా ఒక్కొక్కసారి డైరెక్ట్గా ఐవీఎఫ్ అడ్వైస్ చేస్తామండి జస్ట్ బికాస్ అంటే ఎగ్ కౌంట్ చూసుకుంటాం ఏజ్ రిలేటెడ్ డిక్లైనా లేదంటే ఒక్కొక్కసారి యంగ్ ఏజ్లో కూడా తక్కువ ఎగ్స్ చూడడం జరుగుతుంది సో అలాంటి వాళ్ళకు కూడా అంటే చిన్న ట్రీట్మెంట్స్లో కాకుండా ఒక్కొక్కసారి డైరెక్ట్గా ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తాము సో ఏజ్ అనేది ఒక రిలేటివ్ కాంట్రాఇండికేషన్ అండి అడ్వాన్స్డ్ ఏజ్ ఎస్పెషలీ కౌంట్ తగ్గుతుంది కాబట్టి దాన్ని చూసుకొని అంటే చెయ్యొచ్చు అనేది వాళ్ళకి మాత్రమే చేస్తాం డాక్టర్ గారు జనరల్గా సంతానలేమిని ఒక సమస్యగా ఎప్పుడు గుర్తించాలంటారు అంటే ఎప్పుడు డాక్టర్ ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది సో ఎవరైతే కపుల్ ట్రై చేస్తున్నారు 1 year నుంచి ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా ట్రై చేస్తున్నారు వాళ్ళకి స్టిల్ ప్రెగ్నెన్సీస్ రావట్లేదు అన్నప్పుడు వాళ్ళకి ఇవాల్యుయేషన్ అయితే చేయించుకోమని చెప్తామండి అదే ఒకవేళ వైఫ్కి సైకిల్స్ చాలా ఇర్రెగ్యులర్గా ఉన్నాయి వాళ్ళకి అసలు పీరియడ్స్ సరిగ్గా రావట్లేదు అన్నప్పుడు 1 year వరకు చూడనవసరం లేదు 6 months వరకు చూసుకొని ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదంటే డాక్టర్ని అడ్వైస్ కలవమని చెప్తామండి అలాగే ఒక్కొక్కసారి ఏజ్ ఎక్కువ ఉంది ఇందాక చెప్పినట్టు లేట్ మ్యారేజెస్ అనేవి చాలా కామన్ అవుతున్నాయి సో లేట్ మ్యారేజెస్ తర్వాత అంటే ఇప్పుడు 37 తర్వాత 40 తర్వాత ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు కూడా ఎక్కువగా డిలే చేయొద్దని చెప్తాము ఒక 6 months చూసి వాళ్ళకి ఇంకా రావట్లేదు ప్రెగ్నెన్సీ అంటే డాక్టర్ని కలవమని చెప్తామండి డాక్టర్ జనరల్గా ఏ రీజన్స్ ఉంటాయి సంతానలేమికి ముఖ్యంగా సో రీజన్స్ అని చూసుకుంటే వైఫ్ అంటే మేల్ ఫ్యాక్టర్ అండ్ ఫీమేల్ ఫ్యాక్టర్ రెండు చూసుకుంటామండి ఒకప్పుడు ఓన్లీ ఇది ఒక ఫీమేల్ ఫ్యాక్టర్ లాగా పరిగణించేవాళ్ళు బట్ ఇప్పుడు అలా కాదు మేల్స్లో చూసుకున్నట్టయితే వాళ్ళు సీమెనాలిసిస్ చేసినప్పుడు స్పర్మ్ కౌంట్ అనేది ఎలా ఉందో చూస్తాం సో ఎనీ కౌంట్ మోర్ దెన్ 15 million నార్మల్గా తీసుకుంటామండి ఒకవేళ లేదు లెస్ దాన్ దట్ ఉన్నప్పుడు అసలు కాజెస్ ఏంటి అనేది చూస్తాం అంటే కౌంట్ ఒకటే తక్కువ ఉందా కౌంట్తో పాటు మొటిలిటీ మార్ఫాలజీ ఇవి కూడా ఇష్యూస్ ఉన్నాయనేది చూసుకొని దాని కాజెస్ ఏంటి అనేది చూస్తాం సో ఒకటి ఏంటంటే మగవాళ్ళలో కూడా అంటే ఏజ్ ఎక్కువైనప్పుడు మరీ డ్రాస్టిక్గా తగ్గడం అనేది కాకుండా కొన్ని ఇష్యూస్ అయితే కనిపిస్తాయండి సో అలా ఏమన్నా ఉందా లేదంటే ఒకవేళ డయాబెటిక్ అంటే షుగర్ అన్కంట్రోల్డ్గా ఉంది బీపీ ఎక్కువ ఉంది ఇలా ఏమన్నా ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కూడా కౌంట్ తగ్గడం చూస్తుంటాము
బరువు చాలా ఎక్కువగా ఉన్నారు, అధిక బరువుతో బాధపడుతున్నారు అనే వాళ్ళకు కూడా స్పర్మ్లో కౌంట్లో ఇష్యూస్ కనిపిస్తాయి. అది కాకుండా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, వెరికోసీల్స్ అంటాము, ఆ టెస్టిస్కి ఒకవేళ బ్లడ్ సప్లై సరిగ్గా వెళ్ళకపోతే ఈ వెరికోసీల్ అనే ఇష్యూ ఒకటి చూస్తాం. సో అదేమన్నా ఉందా, లేదంటే ఇంకేమైనా జెనెటిక్ ఇష్యూస్ ఉన్నాయా, అండ్ ఇజాక్యులేషన్ ప్రాబ్లమ్, ఇరెక్షన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ వేరియస్ కాజెస్ ఉంటాయండి కౌంట్ తగ్గడానికి. ఏదైనా అబ్స్ట్రక్షన్ ఉందా ఎక్కడన్నా, ఇలాంటివన్నీ చూసుకోవాలి. అండ్ ఫీమేల్స్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓవరీస్లో, అంటే ఫీమేల్స్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏజ్ పెరుగుతుంటే ఎగ్ రిజర్వ్ తగ్గడం అనేది చాలా కామన్, ఎవరికైనా అయ్యేది అది. సో అలా ఎక్కువ ఏజ్ వల్ల ఎగ్ రిజర్వ్ తగ్గడం ఏమైనా ఉందా, లేదంటే ఒక్కొక్కసారి యంగ్ ఏజ్లోనే ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్ అంటాం, అంటే యంగ్ ఏజ్లో ఎగ్స్ అనేవి చాలా మంచిగా కనిపించాలి. ఒకవేళ అలా కాకుండా వాళ్ళకి యంగ్ ఏజ్లోనే తగ్గడం అనే కండిషన్ని ప్రీమెచ్యూర్ ఫెయిలియర్ అంటారు. అలా ఏమన్నా ఉందా, లేదంటే వైఫ్లో కూడా ఒకవేళ థైరాయిడ్, షుగర్స్, ఇంకా ప్రొలాక్టిన్ అనే హార్మోన్స్ ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఉన్నాయనేది చూసుకోవాలి. అండ్ అది కాకుండా ఓవరీస్లో చూసుకున్నట్టయితే ఓవరీలో ఏమైనా సిస్ట్లు ఉన్నాయా, అంటే ఎస్పెషలీ ఎండోమెట్రియాటిక్ సిస్ట్ అంటాము, అలాంటి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ట్యూబ్లో ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా. ట్యూబల్ బ్లాక్స్ అనేవి ఒక 10% కేసెస్లో అది చూస్తుంటాం. 2 సైడ్స్ ట్యూబ్ బ్లాక్ అయినప్పుడు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడం కష్టం ఉంటుందండి వాళ్ళకి. సో అలా ఏమన్నా బ్లాక్స్ ఉన్నాయని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఫైనల్లీ యూట్రస్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, అంటే గర్భసంచి పొర ఏమన్నా మరీ సన్నగా ఉంది, లేదంటే చాలా మందంగా ఉంది, ఇలాంటి ఏమైనా ఇష్యూస్, ఆర్ గర్భసంచి లోపల కణతుల్లాగా, అంటే ఫైబ్రాయిడ్స్ అంటారు, అలాంటివి ఏమన్నా ఉన్నాయా, పాలిప్స్ ఉన్నాయా, ఇలాంటివన్నీ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఏ లెవెల్లో ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఓన్లీ ఫీమేల్లో చూసుకుంటే ఒక 30% ఫీమేల్ కాజెస్ ఉంటాయండి. ఓన్లీ మేల్స్లో ఇష్యూస్ అంటే ఇంకొక 30% ఉంటాయి. అండ్ ఇంకొక 30%లో బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్కి కూడా ఇష్యూస్ ఉంటాయి. అంటే వైఫ్కి కొంచెం చిన్న ఇష్యూస్, హస్బెండ్ సైడ్ చిన్న ఇష్యూస్ ఉంటాయి, దానివల్ల ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటుంది. ఇంకొక 10% కేసెస్లో ఏంటంటే ఏ టెస్ట్ చేసినా ఆబ్వియస్గా ఇష్యూ కనిపించదు, అంటే సీమనాలిసిస్ బాగుంటుంది, ట్యూబ్స్ కూడా ఓపెన్ ఉంటాయి, ఎగ్ కౌంట్ బాగుంటుంది, ఎగ్ పెరగడం బాగా పెరుగుతాయి, బట్ స్టిల్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు. సో దాన్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాం. అదొక 10% కేసెస్లో చూస్తాం. సో ఇవి వేరియస్ కాజెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అని. డాక్టర్ గారు, ఐయుఐ చేయించుకుంటే సక్సెస్ రేట్ ఎంతవరకు ఉండొచ్చు అంటారు? సో ఐయుఐలో నార్మల్గా ఇందాక చెప్పినట్టు ఆ ప్రొసీజర్ ఏంటంటే జస్ట్ స్పర్మ్ వాష్ చేసి ఎక్స్ట్రాగా డిపాజిట్ చేయడం ఒకటే చేస్తాం. దాంతో ప్రెగ్నెన్సీ రావడం అనేది అంతా న్యాచురల్గా అవుతుందండి. సో దీనిలో సక్సెస్ రేట్స్ అనేవి ఒక సైకిల్లో 10 to 15% లాగా చెప్తాము. అండ్ ఒక 3 సైకిల్స్ అంటే క్యుములేటివ్ ప్రెగ్నెన్సీ రేట్ చూస్తాం. ఒక 3 సైకిల్స్ అడ్వైస్ చేస్తాం, అన్నీ బాగున్న వాళ్ళకి, ఇంకా టైం ఉంది అనే వాళ్ళకి ఒక 3 సైకిల్స్ మినిమం అడ్వైస్ చేస్తాము. సో ఈ 3 సైకిల్స్లో ఒక 30 to 40% ఆఫ్ పేషెంట్స్కి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందండి. అది రాని వాళ్ళకి ఇంకా నెక్స్ట్ హైయర్ ట్రీట్మెంట్స్ అనేవి అడ్వైస్ చేస్తాం. డాక్టర్ గారు, ఐయుఐ ప్రాసెస్ ఏదైతే ఉందో రీసెంట్గా ఏమైనా చేంజెస్ వచ్చాయా దాంట్లో? సో కొన్ని చేంజెస్ డెఫినెట్గా ఉంటాయండి. అంటే ఇప్పుడు ఒకప్పుడు డైరెక్ట్గా బ్లైండ్గా వేసేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే ఓన్లీ అల్ట్రాసౌండ్ గైడెడ్ టెక్నిక్ యూజ్ చేస్తున్నారు. అంటే అల్ట్రాసౌండ్లో స్కాన్ మెషిన్లో చూసుకుంటూ ఆ క్యాథెటర్ ఎక్కడి దాకా వెళ్ళాలి అండ్ ఎలా వెళ్తుంది, ఎలా స్పర్మ్ అనేది ముందుకు డిపాజిట్ అవుతుందని చూస్తాం. అండ్ ఆల్సో స్పర్మ్ సెలెక్షన్ టెక్నిక్స్ కూడా చేంజ్ అయ్యాయండి. కొన్నిసార్లు ఇప్పుడు ఐయుఐ కూడా ఫెయిల్ అవుతుంది అన్నప్పుడు వాళ్ళకి అడ్వాన్స్ స్పర్మ్ సెలెక్షన్ టెక్నిక్స్ లైక్ మైక్రోఫ్లూయిడిక్స్ అని ఉంటారు. ఆ మైక్రోఫ్లూయిడిక్స్ టెక్నిక్ ద్వారా లేదంటే మ్యాక్స్ టెక్నిక్ ద్వారా వాళ్ళకి స్పర్మ్ సెలెక్షన్ అనేది మంచి క్వాలిటీ స్పర్మ్ సెపరేట్ చేయడానికి కూడా అది యూస్ఫుల్గా, అది అట్లాంటి లేటెస్ట్ టెక్నిక్స్ యూజ్ చేయొచ్చండి. డాక్టర్ గారు, ఐయుఐ తర్వాత జనరల్గా అంటే రెస్ట్ ఎన్ని డేస్ తీసుకోవాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? సో నార్మల్గా ఐయుఐ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఒక 14 days వరకు కొన్ని మెడిసిన్స్ ఇస్తామండి, ల్యూటియల్ ఫేస్ సపోర్ట్ అని. అదొక్కటి వాడడం సరిపోద్ది, అది ఓన్లీ టాబ్లెట్స్ రూపంలో వాడతాము. అండ్ దాంతోపాటు ఫోలిక్ యాసిడ్ అనేది ఒక బేసిక్ మల్టీవిటమిన్ ఉంటుంది, అది వాడితే సరిపోతుంది. సో వన్స్ 14 days తర్వాత టెస్ట్ చేసుకొని, ఒకవేళ అంటే ఇందాక చెప్పినట్టు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోమని చెప్తాం. ఆ 14 daysలో చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయండి. అంటే కంప్లీట్ బెడ్ రెస్ట్లో ఉండాలా, ట్రావెల్ చేయొచ్చా, మెట్లు ఎక్కొచ్చా అని చాలా డౌట్స్ అడుగుతారు. సో మళ్ళీ చెప్తున్నానండి, ఐయుఐ తర్వాత కంప్లీట్ బెడ్ రెస్ట్ అనేది లేదంటే ఏ పని చేయొద్దు అనేది ఎక్కడా ఉండదండి. వాళ్ళ రెగ్యులర్ వర్క్ కూడా చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఐయుఐ ప్రొసీజర్ చేసిన రోజు కూడా పేషెంట్స్కి వర్క్ చేసే వాళ్ళకి వాళ్ళు వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు అని చెప్తామండి. సో కంప్లీట్ బెడ్ రెస్ట్ కానీ ఫుడ్లో రెస్ట్రిక్షన్స్ కానీ అట్లాంటివి ఏమి ఉండవు. వాళ్ళకి రెగ్యులర్గా చేసే పనులన్నీ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో వాకింగ్ అట్లాంటివి కూడా అడ్వైస్ చేయమని చెప్తాము. బెడ్ రెస్ట్తో ఇంకా డిసడ్వాంటేజెస్ చాలా ఎక్కువ ఉంటాయండి, ప్రాబ్లమ్స్ అనేవి కొత్తగా ఎక్కువ వస్తాయి. సో ఏ టైంలో కూడా ఎప్పుడు ప్రెగ్నెన్సీ 9 monthsలో కూడా ఎప్పుడు కంప్లీట్ బెడ్ రెస్ట్ అని చెప్పరు. అంటిల్ అన్లెస్ ప్రెగ్నెన్సీలో ఏదైనా ఇష్యూస్ ఉండి బ్లీడింగ్ అవడము లేదంటే ఇంకేదైనా రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే తప్ప ఎప్పుడు నార్మల్ రొటీన్ ప్రెగ్నెన్సీలో మాత్రం ఎప్పుడు బెడ్ రెస్ట్ అనేది అడ్వైస్ చేయమండి.
డాక్టర్ గారు జనరల్గా ఒక పర్సన్కి ఐయుఏ ఎన్నిసార్లు చేయొచ్చు, ఒకవేళ సక్సెస్ అవ్వకపోతే నెక్స్ట్ ఎలా ఉంటుంది ప్రాసెస్? సో ఐయుఐ నార్మల్గా చెప్పినట్టు నార్మల్గా అయితే ఒక 2 to 3 సైకిల్స్ అనేది అడ్వైస్ చేస్తామండి. ఒకవేళ దాని తర్వాత ఇంకా నెగటివ్ వస్తుంది అని అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ రీఇవాల్యుయేషన్ చేసుకోవాలి. అసలు ఎందుకు అలా నెగటివ్ వస్తుంది, మళ్ళీ ఏదైనా మిస్ అయ్యామా, లేదంటే ఎగ్ పెరగడంలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, అలాంటి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని చూసుకొని ఇవాల్యుయేట్ చేసుకోవడం బెటర్. బట్ స్టిల్ రావట్లేదు అన్నప్పుడు 5 సైకిల్స్ 6 సైకిల్స్ అని చాలామంది చేర్చుకుంటారండి. 8 సైకిల్స్ 9 సైకిల్స్ అని చెప్పి వస్తారు పేషెంట్స్. ఒకసారి అంటే ఎగ్ పెరిగింది, రిలీజ్ అయింది, ట్యూబ్ అంతా బాగుంది, స్పర్మ్ కూడా బాగుంది, ఆర్ మైల్డ్ ఇష్యూస్ ఉన్నాయి అన్నప్పుడు తప్ప అసలు ఇంకా రావట్లేదు, అన్నీ బాగున్నా ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అంటే మళ్ళీ అదే ట్రీట్మెంట్ ఇంకొక సైకిల్ అని కాకుండా మేబీ రీఇవాల్యుయేట్ చేసుకొని ఇంకొక 1-2 సైకిల్స్ చేసుకోవచ్చు. కానీ ఇట్లా 10 సైకిల్స్ అని 8 సైకిల్స్ అని అడ్వైస్ చేయరండి. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది మ్యామ్? ఐయుఐ ఒకవేళ సక్సెస్ అవ్వకపోతే నెక్స్ట్ మీరు ఏం సజెషన్ చేస్తారు? సో నార్మల్గా ఇప్పుడు ఐయుఐతో రావట్లేదు ప్రెగ్నెన్సీ అని అంటే నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఈజ్ ఐవీఎఫ్ అని చెప్తామండి. అండ్ అంటే రీజన్ ఇందాక చెప్పినట్టు అసలు ఎందుకు పోయింది, ఎక్కడ పోయింది, ఇప్పుడు ఒక్కొక్కసారి మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ ఉంటుంది, ఒక్కొక్కసారి అలా ఉన్నప్పుడు ఏమైనా డిఎఫ్ఐ టెస్ట్ చేసుకోవడము, అంటే ఇంకేమన్నా కొన్ని అడ్వాన్స్ టెస్ట్ చేసుకొని అండ్ ఆల్సో వైఫ్కి కూడా అన్నీ బాగున్నాయి బట్ స్టిల్ రావట్లేదు అన్నప్పుడు ఇందాక చెప్పినట్టు అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అనేది వచ్చినప్పుడు దానికి ఐఓఐ అడ్వైస్ చేసి అది రావట్లేదు అని అంటే ఇంకొక సైకిల్ అదే కాకుండా ఇంకా నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ విత్ హై సక్సెస్ రేట్స్ అంటే ఐవీఎఫ్ అనేది చెప్తామండి. మ్యామ్ ఐయుఐకి ఐవీఎఫ్కి డిఫరెన్సెస్ ఏంటి మ్యామ్? సో ఐయుఐలో ప్రెగ్నెన్సీ ఏంటంటే అది న్యాచురల్గా వచ్చే ప్రెగ్నెన్సీయే. స్పర్మ్ అనేది డిపాజిట్ అంటే యూట్రస్ లోపల డిపాజిట్ చేయడం ఒకటే ఎక్స్ట్రా స్టెప్ అండి. వెరస్ ఐవీఎఫ్ ఏంటంటే టెస్ట్ ట్యూబ్ బేబీ అని అంటాం. సో అది ఒక అడ్వాన్స్డ్ టెక్నిక్ అండి. సో దీనిలో ఏంటంటే పేషెంట్ మళ్ళీ Day 2 నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. దీనిలో ట్యాబ్లెట్స్ కాకుండా ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. కంట్రోల్డ్ ఓవేరియన్ స్టిమ్యులేషన్ అంటామండి. సో 1 egg 2 eggs పెరగడం కాకుండా ఎన్ని ఎగ్స్ వీలైతే అన్ని ఎగ్స్ పేషెంట్కి ఎటువంటి రిస్క్ లేకుండా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎగ్స్ పెరిగేలాగా చూస్తాము. సో డైలీ ఇంజెక్షన్స్ ఉంటాయి అండ్ రెస్పాన్సెస్ ఎలా ఉన్నాయి అనేది మధ్య మధ్యలో స్కాన్ చేసి చూస్తాం. సో ఎగ్స్ అనేవి పెరిగాయి, మంచి సైజు వచ్చాయి అన్నప్పుడు దానిలో ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇస్తాము. ఐఓఐలో ఏంటంటే ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చి ఎగ్ రిలీజ్ అయ్యేదాకా వెయిట్ చేసి శాంపిల్ డిపాజిట్ చేస్తాం. ఐవీఎఫ్లో ఏంటంటే ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత అది రిలీజ్ అవ్వకముందే ఎగ్స్ అన్ని బయటికి తీస్తాం. సో ఆ ఎగ్ బయటికి తీసిన తర్వాత మైక్రోస్కోప్లో పెట్టి చూసి ల్యాబ్లో ఎలా ఉంది, ఎన్ని ఎగ్స్ ఎక్స్పెక్ట్ చేసాము, ఎన్ని ఎగ్స్ వచ్చాయి, వచ్చిన వాటి ఎగ్స్ క్వాలిటీ ఎలా ఉన్నాయి మనకు అన్నీ డైరెక్ట్గా కనిపిస్తాయి అన్నమాట. సో అలా క్వాలిటీ మంచిగా ఉన్న ఎగ్స్ అన్నింటిలో అన్ని స్పర్మ్స్ అనేవి డైరెక్ట్గా ఇంజెక్ట్ చేయడం అంటే ఇక్సి లేదంటే స్పర్మ్స్ దాని దగ్గర ప్లేస్ చేసి ఇంక్యుబేట్ చేయడం ఒక నెక్స్ట్ 5 days 3 to 5 days దాన్ని ల్యాబ్లో పెడితే అక్కడ ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. సో ఆ ఫామ్ అయిన ఎంబ్రియో కూడా గ్రేడ్ ఎలా ఉంది ఇవన్నీ మనకు కళ్ళకు కనిపిస్తాయి. సో బాడీ లోపల అయ్యేది మనం బయట చేస్తున్నాం అనమాట. అండ్ వన్స్ ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత లైనింగ్ అనేది బాగుంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేయడం జరుగుతుంది. సో మనం ఆ ఫస్ట్ హాఫ్ అంతా అంటే ట్యూబ్లో అవ్వాల్సిన ఆ ఫర్టిలైజేషన్ ప్రాసెస్ అంతా బయట చేస్తున్నాం కాబట్టి దాన్ని ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అని అంటామండి. డాక్టర్ గారు అంటే ఐవీఎఫ్ చేయించుకుంటే సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంటుంది? సో ఐవీఎఫ్ కూడా మళ్ళీ కాజెస్ ఏంటి అంటే ఎందుకు చేసామని చూస్తాం. ఇప్పుడు ఓన్లీ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఉంది, లేదంటే ఓన్లీ ట్యూబల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ ఉంది అంటే ట్యూబ్స్ బాగాలేవని సపోజ్ ఐవీఎఫ్ చేసిన వాళ్ళకి సక్సెస్ రేట్స్ అనేవి మ్యాక్సిమం ఉంటాయండి. బికాస్ ట్యూబ్స్ నార్మల్గా లేనప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రావట్లేదు, అంతేగాని వాళ్ళకి ఎగ్స్ బాగానే ఉన్నాయి, వాళ్ళకి లైనింగ్ అంతా బాగానే ఉంది, స్పర్మ్ ఫ్యాక్టర్ అంతా బాగానే ఉంది అన్నప్పుడు సక్సెస్ రేట్స్ అనేవి మ్యాక్సిమం ఉంటాయండి, అంటే 60% వరకు కూడా ఉంటాయి. అదే ఒకవేళ ఇప్పుడు ఐవీఎఫ్ అనేది ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చేసాము అన్నప్పుడు కొంచెం సక్సెస్ రేట్స్ అంటే వాళ్ళకి ఎగ్స్ తక్కువ ఉన్నాయి, ఏజ్ ఎక్కువ ఉంది, ఎగ్స్ తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం సక్సెస్ రేట్స్ తగ్గుతాయి అన్నమాట. సో ఈ సక్సెస్ రేట్స్ ఫర్ ఐవీఎఫ్ అనేది ఇట్ వేరీస్ అండి. ఒక్కొక్కసారి 30% నుంచి ఆల్మోస్ట్ 60-70% వరకు కూడా ఉంటుంది. అట్లనే ఒక టెస్టెడ్ ఎంబ్రియో జెనెటికలీ నార్మల్ ఎంబ్రియో అంటే పీజీటీ అనే ఆప్షన్ ఉంటుంది. అలా టెస్ట్ చేసి పెట్టిన ఎంబ్రియోకి ఇట్ హ్యాస్ మ్యాక్సిమం సక్సెస్ రేట్ అండి, 70% దాకా కూడా సక్సెస్ రేట్ ఉంటుంది. సో పేషెంట్ ఏజ్ బట్టి, పేషెంట్ ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ డ్యూరేషన్ బట్టి అండ్ అసలు ఎందుకు చేస్తున్నాం అనే దాన్ని బట్టి కూడా సక్సెస్ రేట్స్ అనేవి డిపెండ్ అయ్యి ఉంటాయి. డాక్టర్ గారు ఐవీఎఫ్ చేయించుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే బెడ్ రెస్ట్ రిక్వైర్మెంట్ ఉంటుందా? సో డెఫినెట్లీ ఉండదండి, అది కూడా చాలా మిత్. అంటే ఐవీఎఫ్ చేసుకున్నాక పేషెంట్ వాళ్ళు ఆల్రెడీ స్ట్రెస్లో ఉంటారు. సో వాళ్ళకి చాలామంది చెప్పారు అంటే కంప్లీట్ బెడ్ రెస్ట్లో ఉండాలి, 9 months ప్రెగ్నెన్సీ అంతా బెడ్ రెస్ట్లో ఉండాలని చెప్తారు. అండ్ చాలామంది పాపం చాలా ఫుడ్ మానేస్తారు, తినొద్దు అని చెప్పారని. సో అలాంటి రెస్ట్రిక్షన్స్ అసలు ఎక్కడా ఉండవండి. ఇందాక చెప్పినట్టు అంటిల్ అన్లెస్ ఏదైనా బ్లీడింగ్ అయింది, ఆ బ్లీడింగ్ అయినప్పుడు కొన్ని డేస్ వరకు మాత్రం రెస్ట్లో ఉండమంటాం, అంతే తప్ప వాళ్ళకి జస్ట్ ట్రాన్స్ఫర్ చేసాం కదా అనేసి కంప్లీట్ బెడ్ రెస్ట్ అనేది
అసలు అడ్వైస్ చేయము. అండ్ ఆల్సో ఫుడ్లో కూడా రెస్ట్రిక్షన్స్ అనేవి మేజర్గా ఉండవండి. ఒకటి ఏంటంటే ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్లో వాళ్ళకు ఒక 2-3 months కొన్ని మెడిసిన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. నార్మల్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఓన్లీ ఫోలిక్ యాసిడ్ లేదంటే కాల్షియం టాబ్లెట్స్ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడితే సరిపోతుంది. వేరేస్ ఐవీఎఫ్లో ఏంటంటే వాళ్ళకి కొన్ని ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన తర్వాత కొన్ని ఇంజెక్షన్స్ కానివ్వండి సపోర్ట్ అనేది కొంచెం ఎక్స్ట్రా అవసరం పడుతుంది. అట్లీస్ట్ ఒక ఫస్ట్ 2 to 3 months వరకు మాత్రం ఈ సపోర్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో కొంచెం మానిటరింగ్ అనేది ఫ్రీక్వెంట్గా చేస్తాం. నార్మల్ ప్రెగ్నెన్సీలో మంత్కి ఒకసారి చూసినప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక 2 weeks ఒకసారి ఫస్ట్ బేబీ హార్ట్ బీట్ వచ్చేదాకా హార్ట్ బీట్ అంటే బేబీ గ్రోత్ ఎలా ఉందనేది మానిటర్ చేసుకోవడం కొంచెం ఫ్రీక్వెంట్గా చేస్తాం. అది తప్ప ఇంకా మిగతావి మేజర్గా డిఫరెన్సెస్ అనేవి ఉండవు. అంటే ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అనగానే దాన్ని చాలా అంటే పేషెంట్ స్ట్రెస్ వల్ల కూడా కావచ్చు, వాళ్ళు కంప్లీట్గా రెస్ట్లో ఉండడం, చాలా ఓవర్గా కేర్ తీసుకోవడం, అన్నిటికీ భయపడడం కొంచెం ఎక్కువ చేస్తుంటారు. సో అలాంటిది జనరల్గా అవసరం లేదండి. రిలాక్స్గా ఉండొచ్చు అండ్ నార్మల్ ప్రెగ్నెన్సీ లాగానే ఉండొచ్చు. డాక్టర్ గారు ఇందాక మీరు ట్యూబల్ బ్లాకేజ్ అని చెప్పారు. ఒకవేళ ట్యూబల్ బ్లాకేజ్ ఉన్నట్లయితే ఎలా చేస్తారు ప్రాసెస్, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో ట్యూబల్ బ్లాక్ ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బ్లాక్ అనేది ఎక్కడ ఉందో చూసుకోవాలండి. అంటే ఫస్ట్ హాఫ్లో ఉందా లాస్ట్ హాఫ్లో ఉందా అనేది చూసుకోవాలి. అండ్ ఒక్కొక్కసారి నార్మల్గా ట్యూబ్ టెస్ట్ చేసినప్పుడు పేషెంట్ వాళ్ళు కొంచెం ఆ ట్యూబ్ మజిల్ కొంచెం స్పాజం అంటే మూసుకుపోయినప్పుడు కూడా బ్లాక్ లాగా చూపిస్తుంది. సో అలా ఏమన్నా ఫాల్స్ బ్లాక్సా లేదంటే ట్రూ బ్లాక్స్ ఉన్నాయనేది చెక్ చేసుకోవాలి. నార్మల్గా హెచ్ఎస్జీ టెస్ట్లో అంటే ట్యూబ్ టెస్ట్ ఉంటుంది, SIS అని హెచ్ఎస్జీ అని కింది నుంచి డై పుష్ చేసి చూస్తారు. అండ్ డై అనేది ఫ్రీగా వస్తుందా లేదా అని చెక్ చేస్తాం. ఒకవేళ డై స్పిల్లేజ్ లేదు అని అంటే ట్యూబ్ బ్లాక్ ఉంది అని చూస్తాం. అండ్ మనకి హెచ్ఎస్జీలో ఏంటంటే ఎక్కడ బ్లాక్ ఉంది, ఆ బ్లాక్ ముందు వరకు ట్యూబ్ కండిషన్ ఎలా ఉందనేది కూడా తెలుస్తుంది. అండ్ ఫైనల్గా కంపల్సరీ అంటే క్లియర్ కట్ డయాగ్నోసిస్ కావాలంటే లాప్రోస్కోపీ అనేది ఫైనల్ డయాగ్నోసిస్ అండి. సో దానిలో ఏంటంటే మనం చూసుకోవచ్చు అంటే సర్జికలీ రిపేర్ చేయొచ్చా లేదంటే రిపేర్ చేయరాదా అనేది రెండు చూస్తాం. సో ట్యూబ్ ఆల్రెడీ చాలా పాడైపోయింది, చాలా స్వెల్లింగ్ అయిపోయి డైలేట్ అయిపోయి ఉంది, హైడ్రోసాల్పింగ్స్ అని అంటారు, అలా ఇష్యూ ఉంది, సర్జికల్గా రిపేర్ చేయలేము అన్నప్పుడు డైరెక్ట్గా వాళ్ళకి ఐవీఎఫ్ ఒకటే అడ్వైస్ చేస్తాము. అండ్ ఎస్పెషలీ హైడ్రోసాల్పింగ్స్ ఉంది అన్నప్పుడు దానికి ట్యూబ్ క్లిప్పింగ్ అనేది చేస్తామండి. అంటే ట్యూబ్లో ఉన్న ఫ్లూయిడ్ మళ్ళీ గర్భసంచిలోకి రాకుండా ఉండడానికి ఒక చిన్న క్లిప్ వేయడం లేదంటే ఆ ట్యూబ్ తీయడం అనేది అడ్వైస్ చేస్తాం. లేదు ఒక్కొక్కసారి ఏంటంటే చిన్న చిన్న ఫ్లిమ్సీ అడిషన్స్ ఉంటాయి, అవేంటంటే ఓన్లీ క్యాథెటర్ పంపించగానే మనకు అది క్లియర్గా ఆ బ్లాక్ అనేది పోతుంది. అలా రిపేర్ అయిన ట్యూబ్స్ మాత్రం వాళ్ళు న్యాచురల్గా ట్రై చేయొచ్చు. బట్ ఒకవేళ మళ్ళీ న్యాచురల్గా రాకపోతే ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తాం వాళ్ళకి. డాక్టర్ గారు జనరల్గా PCOD ఉంటే ప్రెగ్నెన్సీ రాదు అని అంటుంటారు, నిజమేనా? సో PCOD ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుందండి. అండ్ దానిలో ఏంటంటే ఎగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి, బట్ ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎగ్ సరిగ్గా పెరగదు. సో న్యాచురల్గా కొంచెం మందికి అంటే ఇది వాళ్ళకి ఒకవేళ లైఫ్ స్టైల్ చేంజెస్ అట్లాంటివి చేసినప్పుడు కొంచెం మందికి న్యాచురల్గానే వస్తుంది ఎటువంటి మెడిసిన్స్ లేకుండా. బట్ కొంచెం మందిలో ఏంటంటే వాళ్ళకి ఎంత లైఫ్ స్టైల్ చేంజెస్ చేసినా ఎంత బరువు తగ్గినా వాళ్ళకి ఎగ్ అనేది సరిగ్గా పెరగదు. సో అలాంటి వాళ్ళకి న్యాచురల్గా రావడం కొంచెం తక్కువగా ఛాన్స్ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే చిన్న ట్రీట్మెంట్స్తోనే సరిపోతుందండి ఫస్ట్. సో ఎగ్ పెరగడానికి ట్యాబ్లెట్స్ పెడతాము, ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ అంటారు. సో దీంతో ఆల్మోస్ట్ ఒక 70 to 80% మెంబర్స్కి రెస్పాన్స్ వస్తుంది, ప్రెగ్నెన్సీ కూడా న్యాచురల్గానే వస్తుంది. ఒకవేళ వాళ్ళకి ఎగ్ పెరగడంలో ప్రాబ్లం ఉంది, రెసిస్టెంట్ PCOS అంటారు, లేదంటే వాళ్ళకి ఎగ్ పెరిగిన ప్రెగ్నెన్సీస్ రావట్లేదు, అట్లాంటి కండిషన్స్లో మాత్రం వాళ్ళు కొంచెం హయ్యర్ ట్రీట్మెంట్స్ అనేది అడ్వైస్ చేస్తాం. డాక్టర్ గారు కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా, దానివల్ల కూడా ప్రెగ్నెన్సీ రాదు అని చెప్తూ ఉంటారు, ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎగ్జాక్ట్లీ అండి. ఎస్పెషలీ ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి జెనైటల్ ఇన్ఫెక్షన్స్ ట్యూబ్లో రావడం మోస్ట్ కామన్ అండి. ఇందాక చెప్పినట్టు ఆ ట్యూబ్ బ్లాక్ అనేది ఇన్ఫెక్షన్స్ వల్ల బ్లాక్ అవ్వడం అనేది మోస్ట్ కామన్ కాజ్. సో అలా ఇన్ఫెక్షన్స్ అంటే ఎస్పెషలీ ట్యూబ్ బ్లాక్స్ ఉన్నప్పుడు చూసుకుంటాం ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అనేది. ఎస్పెషలీ టీబీ ఇన్ఫెక్షన్ ఇండియాలో చాలా కామన్ అండి. జెనైటల్ టీబీ అంటే గర్భసంచికి ఆ పొర లోపల టీబీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వాళ్ళకి గర్భసంచి పొర కూడా డ్యామేజ్ అవ్వడము, ట్యూబ్స్ బ్లాక్ అవ్వడం ఇలాంటివి చూస్తుంటాము. అలాగే కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, సో వాళ్ళకి డైరెక్ట్ సిమ్టమ్స్ అనేవి అందరికి ఉండకపోవచ్చు, బట్ ట్యూబ్ టెస్ట్ చేసినప్పుడు లేదంటే లైనింగ్ టెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి లైనింగ్ సరిగ్గా రాకపోవడము, బ్లడ్ సప్లై సరిగ్గా లేకపోవడము, పొర థిన్గా ఉండడం ఇలాంటి ఇష్యూస్ కనిపిస్తాయి. సో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అయినా ఫస్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి ట్రీట్ చేసుకొని దాని తర్వాత ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేది అడ్వైస్ చేస్తాం వాళ్ళకి. డాక్టర్ గారు IUI చేయించుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వకపోతే మళ్ళీ ఎంత గ్యాప్ తీసుకోవాలంటారు నెక్స్ట్ IUIకి? సో గ్యాప్ అనేది అడ్వైస్ చేయమండి. ఇప్పుడు ఒకవేళ ప్రెగ్నెన్సీ రాలేదు, యూరిన్ టెస్ట్ చేసుకోవడం నెగిటివ్ వచ్చింది అన్నప్పుడు వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ సైకిల్ వెళ్ళడానికి చాలామంది గ్యాప్ తీసుకొని 1 year గ్యాప్ 2 years గ్యాప్ లాగా తీసుకుంటారండి. అలాంటిది అవసరం ఉండదు. కంటిన్యూస్ మంత్స్లోనే వాళ్ళు నెక్స్ట్ సైకిల్ కూడా వెళ్ళొచ్చు, అంటే నెక్స్ట్ మంత్లోనే వెళ్ళొచ్చు అండి. కంప్లీట్ గ్యాప్ తీసుకోవడము అట్లాంటిది అవసరం ఉండదు. డాక్టర్ గారు ట్యూబల్ బ్లాకేజ్ అని చెప్తున్నారు కదా, సో అలాంటి వాటికి నిర్ధారించుకోవడానికి ఎలాంటి టెస్ట్ చేస్తారు? సో ట్యూబ్ బ్లాక్ అని తెలుసుకోవడానికి HSG అండ్ SIS అనే టెస్టులు కామన్గా చేస్తామండి.
SIS ఏంటంటే సలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ, అంటే స్కాన్ చేసుకుంటూ కింద నుంచి సలైన్, నార్మల్ సలైన్ పుష్ చేసి చూస్తాము. ఆ సలైన్ అనేది 2 సైడ్స్ నుంచి ఫ్రీగా వస్తుందా లేదా అనేది చెక్ చేసుకుంటాం. ఒకవేళ ఫ్రీగా వచ్చింది అంటే ట్యూబ్స్ 2 ఓపెన్ ఉన్నట్టు. అదే HSG ఏంటంటే దానిలో సలైన్ బదులు డై అనేది పుష్ చేసి స్కాన్లో కాకుండా ఎక్స్రే తీస్తారు. ఆ ఎక్స్రే ఫిలింలో అంటే 2 సైడ్స్ నుంచి డై ఫ్రీగా వెళ్తే మనకు అది ఎక్స్రే ఫిలింలో వైట్ కలర్లో ఫ్రీగా కనిపిస్తుంది. సో అట్లా ఉన్నప్పుడు బ్లాక్ లేదని అర్థం. ఒకవేళ ఆ బ్లాక్ అనేది అంటే ఉన్నట్టయితే ఆ డై అనేది బయటికి రాకుండా అక్కడే సడన్గా స్టాప్ అయిపోతుంది. సో అలా ఉన్నప్పుడు ట్యూబ్ బ్లాక్ ఉంది అండ్ ఎక్కడ ఉంది అనేది కూడా తెలుస్తుంది. అంటే ఫస్ట్ హాఫ్లో బ్లాక్ ఉందా, లేటర్ పార్ట్లో అంటే లాస్ట్ పార్ట్లో బ్లాక్ ఉందా, ఆ బ్లాక్ ఉన్న ముందు వరకు ట్యూబ్ ఎలా ఉందనేది కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ కన్ఫర్మేటరీ డయాగ్నోసిస్ అయితే లాప్రోస్కోపీ. లాప్రోస్కోపీలో మనం ఒక చిన్న పోర్టేసి చూస్తాం పైనుంచి, అండ్ కింద నుంచి డై పుష్ చేసి చూసినప్పుడు 2 సైడ్స్ నుంచి డైరెక్ట్గా ఫ్రీగా వస్తుందా లేదా డై అనేది మనకు డైరెక్ట్గా కళ్ళకి కనిపిస్తుంది. డాక్టర్ గారు జనరల్గా ట్యూబల్ ప్రెగ్నెన్సీ అని చెప్తూ ఉంటారు కదా, సో అలా వచ్చినట్లయితే ఏం చేస్తారు? సో ట్యూబ్లో ప్రెగ్నెన్సీ రావడం అనేది జనరల్గా చూస్తుంటామండి. అంటే ఒక 100 మందిలో ఒకళ్ళిద్దరి కన్నా కనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. సో అలా ఉన్నప్పుడు ఆ డయాగ్నోసిస్ ఏ టైంలో చేసామనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒకవేళ డయాగ్నోసిస్ కొంచెం లేట్గా అయింది అంటే పేషెంట్ ఆల్రెడీ అంటే ట్యూబ్ రప్చర్ అయింది, ఇప్పుడు ఆల్రెడీ ట్యూబ్లో ప్రెగ్నెన్సీ, బికాస్ ట్యూబ్లో ఏంటంటే గర్భసంచి ఇష్టం ఉన్నంత స్ట్రెచ్ అవ్వచ్చు, కానీ ట్యూబ్ అలా కాదు, అదొక సన్న 1 సెంటీమీటర్ కన్నా తక్కువ ఉండే ట్యూబ్. సో దానిలో ప్రెగ్నెన్సీ వచ్చి ఆ బేబీ పెరుగుతున్నప్పుడు లోపల అది సడన్గా రప్చర్ అయిపోతుంది. సో అలా రప్చర్ అయినప్పుడు పేషెంట్ చాలా సివియర్ పెయిన్తోని, చాలా అక్యూట్ కండిషన్ అనమాట, వెంటనే సర్జరీ చేయకపోతే ప్రాబ్లం ఉంటుంది. సో అలా లేదు, కొంచెం ఎర్లీగానే ఐడెంటిఫై చేసాము అన్నప్పుడు మాత్రం ఒక్కొక్కసారి మెడికల్ మేనేజ్మెంట్ కూడా చేయగలుగుతామండి. అంటే కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి అది కరిగేలాగా ఇంజెక్షన్స్ ఇస్తారు అండ్ కరిగిందా లేదా అనేది చెక్ చేసుకుంటాం. అంటే ఆ బీటా HCG వాల్యూ అనేది తగ్గిపోతుంది అనేది చెక్ చేసుకొని, ఒకవేళ ఆ మెడిసిన్స్తోనే తగ్గింది అంటే సర్జరీ అవసరం ఉండదు. లేదు ఒకవేళ మెడిసిన్స్తోని అది తగ్గట్లేదు, లేదంటే సైజ్ పెద్దగా ఉంది, లేదంటే ఆల్రెడీ రప్చర్ అయింది అంటే మాత్రం ఇట్స్ అన్ ఎమర్జెన్సీ కండిషన్. వెంటనే డయాగ్నోస్ చేసిన వితిన్ ఫ్యూ మినిట్స్లోనే అది సర్జరీ అంటే ఇమీడియట్గా సర్జరీ అనేది ప్లాన్ చేసి ఆ పాడైపోయిన ట్యూబ్ని రిమూవ్ చేయడం అనేది ఒక ఆప్షన్ అండి. డాక్టర్ గారు, సంతానలేమి సమస్య అనేది వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? సో కొన్ని కండిషన్స్ ఉంటాయండి, జెనెటిక్ కాజెస్ ఉంటాయి. అంటే మదర్కి ఉన్నప్పుడు, ఇప్పుడు ఎస్పెషలీ ప్రీమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిలియర్ ఉంటుంది, అంటే దానిలో వాళ్ళు ఏంటంటే మదర్కి కూడా ఎగ్స్ తొందరగా తగ్గిపోయి పీరియడ్స్ తొందరగా అయిపోతాయి. సో అలాంటి కొన్ని కండిషన్స్ ఈవెన్ వాళ్ళ పిల్లలు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అలా యంగ్ ఏజ్లోనే ఎగ్స్ తగ్గిపోవడం అనేది కొన్ని కండిషన్స్. అండ్ కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయండి, అంటే ఓన్లీ జెనెటిక్గా అంటే ఇన్ఫర్టిలిటీ ఇట్ సెల్ఫ్ డజంట్ రన్, బట్ ఏదన్నా ఒక జీన్ ప్రాబ్లం ఉందనుకోండి, వాళ్ళకి దానివల్ల ఇన్ఫర్టిలిటీ వచ్చినప్పుడు ఆ జీన్ వల్ల బేబీకి కూడా అంటే నెక్స్ట్ జనరేషన్ కూడా వెళ్ళినప్పుడు వాళ్ళకి అలా దానివల్ల ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈవెన్ మగవాళ్ళకు కూడా అంతే, కొన్ని టైప్ ఆఫ్ జీన్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. దానిలో ఏంటంటే సడన్గా స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది. అలా ఆ జీన్ సపోజ్ వాళ్ళ బేబీకి కూడా అంటే బేబీ బాయ్ పుట్టి ఆ బాయ్ కూడా జీన్ అనేది వచ్చింది అని అంటే ఆ బేబీకి కూడా ఫ్యూచర్లో ఇన్ఫర్టిలిటీతో బాధపడే ప్రాబ్లం ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో అలా కొన్ని జెనెటిక్ కండిషన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి జీన్ టెస్ట్లు అనేవి ఉంటాయి. అంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు ఆ కపుల్ జీన్ టెస్ట్ చేసుకొని అది ఉంది అన్నప్పుడు అట్లాంటి అబ్నార్మల్ జీన్ని ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేయరు. డాక్టర్ గారు, జనరల్గా ఈ మధ్యకాలంలో లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చాలా వచ్చాయి. సంతానలేమికి లైఫ్ స్టైల్ చేంజెస్ ఎంతవరకు కారణం అంటారు? సో ఈ మధ్యకాలంలో ఎస్పెషలీ ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం పెరగడానికి మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అని చెప్తున్నామండి. అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే జాబ్స్ జనరల్గా 9 to 9 ఇక్కడే, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ వాళ్ళు వచ్చి చాలా చెప్తుంటారు, మాకు 9కి వెళ్తే 9 వరకు అక్కడే అయిపోతుందండి, డెస్క్ జాబ్ ఎక్కువ ఉంటుంది. అండ్ సో వాళ్ళకి వాకింగ్ చేసే టైం ఉండదు. అండ్ ఆల్సో ఫుడ్ కూడా సరిగ్గా కుక్ చేసుకునే టైం లేక ఈ జంక్ ఫుడ్ తినడము. సో ఇవన్నీ దీనివల్ల ఒబేసిటీ అనేది చాలా ఎక్కువ అవుతుంది. అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కూడా ఈ జంక్ ఫుడ్ వల్ల చాలా ఎక్కువ అవుతున్నాయి. అండ్ దాంతోపాటు ఈ జంక్ ఫుడ్తో పాటు అసలు ఈ వాకింగ్ అంటే యాక్టివ్ లైఫ్ స్టైల్ లేకపోవడము. సో ఇవి వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్. అండ్ దాంతోపాటు స్ట్రెస్. సో ఇవి చాలా కామన్ కాజెస్ లాగా చెప్తున్నామండి ఈ మధ్యకాలంలో. అందుకని ఇవి ఫస్ట్ ట్రీట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. డాక్టర్ గారు, IUI గురించి, IVF గురించి, ట్యూబల్ బ్లాకేజ్ గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. నమస్తే.